Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 1st and 2nd June డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 1st and 2nd June హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ వన్ మోర్ అనౌన్స్మెంట్. డ్యూ టు సమ్ అకాడమిక్ కమిట్మెంట్స్ ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ హిందూ న్యూస్ అనాలిసిస్ మనకి టెంపరీలీ పాజ్ అవ్వడం జరిగింది. బట్ ఎనీవే ఫ్రమ్ టుడే ఇట్ విల్ కంటిన్యూ వితౌట్ ఎనీ డిస్రప్షన్స్. స్టే ట్యూన్డ్ విత్ దిస్ పర్టికులర్ ఛానల్ అండ్ వీ విల్ అలైన్ ఆర్ పర్టికులర్ న్యూస్ అనాలిసిస్ మోర్ టువర్డ్స్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటివి అండ్ అలాగే మెయిన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ని మనమైతే కవర్ చేయడం జరుగుతుంది. ఎస్ అండి, లెట్ us స్టార్ట్ దిస్ డిస్కషన్. ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మనకి కావాలనుకుంటే మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ మనం అప్లోడ్ చేస్తాం, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సిమిలర్లీ వీ హ్యావ్ ద ఎక్సలెంట్ కోర్సెస్ ఫర్ యూపీఎస్సీ సీనియర్ ఆస్పిరెంట్స్ గురించి ఎక్స్క్లూజివ్లీ కోర్సెస్ అయితే కనుక మనకు ఉన్నాయి. ఆల్రెడీ ఎవరైతే ప్రిపరేషన్ కోచింగ్ అనేది ఫినిష్ చేసుకుని నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారో అలాంటి వాళ్ళకి మనకి ఈ కోర్సెస్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. లైక్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టాటిక్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ డైనమిక్ అండ్ ఈవెన్ మెంటర్షిప్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. ఓవరాల్ కాంబో కోర్స్ అమ్మా ఇది మీకు 60,000 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది. ఒకేసారి పే చేయలేనటువంటి వాళ్ళు ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మనం పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటిది అబ్సల్యూట్ బిగినర్స్ గురించి. సో ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే వస్తాయి. న్యూ బ్యాచెస్ 1st June నుంచి ఇవాళ నుంచే మనకైతే స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో మీకు ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి. దీనికి కూడా ఛార్జ్ వచ్చేసి 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ యూ కెన్ కాల్ ఆన్ టు ద నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ టు దిస్ పర్టికులర్ స్క్రీన్. ఎస్ అండి, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సో ఆప్షనల్ ఇన్ఫినిటీ, ఇఫ్ యు ఆర్ looking for the optional, then we have the optional infinity. So where you have the live plus recorded classes అనేటువంటి మీకు అయితే వస్తాయి. మొత్తం అన్ని పాపులర్ ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 30,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఎస్ అండి, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనకి ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనకైతే ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఫ్రమ్ ద 2025 ప్రిలిమ్స్లో అరౌండ్ 22 క్వశ్చన్స్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్, బీట్ పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, మన యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్లోను, డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లోను, రివిజన్ సిరీస్లోను కవర్ చేసినటువంటి క్వశ్చన్స్. సో ఆ యొక్క థీమ్స్ మీదనే మనకైతే క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. సో కాబట్టి పే అటెన్షన్, కన్సిస్టెంట్గా మీరు ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉంటే కనుక సో దట్ డెఫినెట్లీ యూ కెన్ డూ వండర్స్. సో లెట్ us స్టార్ట్. ఏంటంటే ఆర్టికల్స్ ఇవాళ హైకోర్ట్ రిఫ్యూజెస్ టు క్వాష్ ఎఫ్ఐఆర్ against the P&G in the patent case. Okay, that was the first important article we will see. Rajiv Memani takes over as CII అంటే ఏంటమ్మా Confederation of Indian Industry President for 2025-26. The second important article we'll see. India and European Union set to conduct the joint naval exercise మనకైతే కనుక కండక్ట్ చేస్తున్నారు. సో we will see those points here. దెన్ పోలాండ్లో మనకి ఏంటి అంటే కనుక ప్రెసిడెన్షియల్ రన్ ఆఫ్ ఎలక్షన్స్కి సంబంధించి మనం అయితే చూస్తాము. ఇరాన్ హ్యాస్ అమాజ్డ్ ఈవెన్ మోర్ యురేనియం సేస్ యునైటెడ్ నేషన్స్ వాచ్ డాగ్ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇండియా సెట్ టు టర్న్ ఏ గ్లోబల్ హబ్ ఫర్ ఆడియో, లైటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ AV సొల్యూషన్స్. వి విల్ సీ దిస్ పర్టికులర్ ఆర్టికల్ హియర్. More than 1,100 migrants crossed British Channel on Saturday. British Channel or the so-called English Channel గురించి మనం అయితే కనుక జియోగ్రఫీ పర్స్పెక్టివ్లో we will discuss.
ఇండియా వార్మ్స్ టు ఫారిన్ లా ఫర్మ్స్ బట్ కన్సర్న్స్ సిమ్మర్ అంటూ మనకైతే కనుక అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి పబ్లిష్ అయింది. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ క్లాస్ విచ్ ఇస్ హిందూ న్యూస్ అనాలిసిస్. ఇంకా నెక్స్ట్ మెన్షన్ చేసేటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, కావల్ టైగర్ రిజర్వ్ రీసెంట్గా న్యూస్లో ఉందమ్మా, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మరొక కన్జర్వేషన్ రిజర్వ్ అయితే కనుక డిక్లేర్ చేశారు, అందుకని అది మరి స్టడీ చేయాలి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో పబ్లిష్ అయింది. ఇండియా ఏఐ మిషన్ గురించి మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. వైటమిన్ B9 గురించి మనం చూసుకోవాలి. నేత్రావతి రివర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవన్నీ కూడా మనకి డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ, ఈ ఫీచర్స్ అన్నీ మీకు అయితే కనుక వస్తాయి. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 10,000 రూపీస్ అండి. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఆన్ ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఈ యొక్క కోర్స్లో మీరు ఎన్రోల్ అయితే మొత్తం కాంప్రిహెన్సివ్గా మీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ప్రిపరేషన్ అనేటువంటిది అయిపోతుంది. లెట్ us స్టార్ట్ అండి. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, హైకోర్ట్ రిఫ్యూజెస్ టు క్వాష్ FIR against the P&G in the patent case. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్? సో రీసెంట్గా వన్ ఆఫ్ ద పర్సన్ ఇండివిజువల్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క P&G మీదన, సో దట్ ఈస్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అనేటువంటి దాని మీదన ఒక కేసు అయితే కనుక వేయడం జరిగింది. FIR అయితే రిజిస్టర్ చేశారు. దేనికి సంబంధించి? పేటెంట్ కేసు అనమాట. అంటే నా యొక్క పేటెంట్ని వైలేట్ చేస్తూ వీళ్ళు నా యొక్క వీళ్ళు ఏం చేశారు అంటే కమర్షియలైజ్ చేశారు అని చెప్పి చేసుకుంటున్నారు. ఎవరు? P&G వాళ్ళు అని చెప్పి ఒక ఇండివిజువల్ మనకి కంప్లైంట్ చేశారు. దానిని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఆ FIRని హైకోర్టులో ఈ యొక్క P&G వాళ్ళు హైకోర్టులో కేసు వేశారండి. దేనికి? ఆ యొక్క FIRని క్వాష్ చేయడం గురించి. సో కొట్టేస్తారనమాట. క్వాషింగ్ మీన్స్ కంప్లీట్లీ సైకింగ్ ఆఫ్, అంటే ఇంక ఎటువంటి కేసు లేదు అని చెప్పేసి క్వాష్ చేసేస్తారు. FIRని క్వాష్ చేస్తారు, ఛార్జ్ షీట్ క్వాష్ చేస్తారు. సో ఆల్టుగెదర్ ఒక కేసుని కూడా మనకి క్వాష్ చేస్తూ ఉంటారు. అంటే ఈ విధంగా మనకి హయ్యర్ కోర్ట్స్కి వెళ్ళి ఈ లోయర్ కోర్ట్స్లో వేస్తున్నటువంటి FIRస్ని వాటిని కూడా మనకి ఛాలెంజ్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ కూడా P&G వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి ఎవరైతే ఇండివిజువల్ FIR ఫైల్ చేశారో దానిని మనకైతే కనుక ఛాలెంజ్ చేయబడడం జరిగింది. కానీ హైకోర్ట్ రిఫ్యూజ్డ్ టు క్వాష్. సో క్వాష్ చేయడానికి రిఫ్యూజ్ చేశారనమాట. క్వాష్ అయితే కనుక చేయలేదు. సో హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ నోన్ యాజ్ IPR గురించి మనకి చాలా క్లియర్గా మనకైతే కనుక తెలియాలి. IPR అంటే అర్థం ఏంటి? IPR అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అర్థం అమ్మ మనకి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. వాట్ ఆర్ దీస్ రైట్స్? అసలు ఏంటి IPR అనేటువంటివి? ఎందుకు ఉండాలి IPR అనేటువంటిది? సో ఎందుకు ఉండాలి అని అంటే కనుక, సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే బేసికల్లీ దీస్ ఆర్ వాట్ దే ఆర్ అండి. దే ఆర్ బేసికల్లీ ద లీగల్ రైట్స్ అనమాట. దే ఆర్ బేసికల్లీ ద లీగల్ రైట్స్. ఎవరికి ఇస్తాం మనము? దే విల్ బి గ్రాంటెడ్ టు ద ఇండివిజువల్స్. ఎవరైతే సో వాళ్ళ యొక్క క్రియేషన్ ఆఫ్ మైండ్ని ఇది చేస్తుంటారో, సో లేకపోతే క్రియేటివ్ అండ్ ఇంటెలెక్చువల్ ఎఫర్ట్స్ని గుర్తించి వాళ్ళు క్రియేట్ చేసిన దానికి సో మనకి వాళ్ళకంటూ ఒక రైట్ అనేటువంటిది ఇస్తాం. అంటే వాళ్ళ క్రియేషన్ని ప్రొటెక్ట్ చేయడం గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక బుక్ రాశారండి, ఒక కాపీ రైట్స్ రిజర్వ్డ్ అంటూ ఉంటాం. సో ఒక ఒక మ్యూజిక్ కంపోజ్ చేశారు, సో ఎనీథింగ్, లేదా ఒక ఇన్వెన్షన్ చేశారు, పేటెంట్. ఇలా డిఫరెంట్ టైప్స్లో మనం ఏం చేస్తాము అని అంటే కనుక వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క క్రియేటివ్ మైండ్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఇన్నోవేషన్ని మనం ప్రొటెక్ట్ చేస్తాము. ఎందుకని వీళ్ళకి అసలు ఈ రైట్స్ అనేటువంటివి ఇవ్వాలి? వాట్ ఈస్ ద నీడ్? సో ద నీడ్ ఈజ్ బేసికల్లీ ఇన్నోవేషన్ అనేది మనం ప్రమోట్ చేయాలి. సో ఎప్పుడైతే ఇన్నోవేటర్స్ని మనం ప్రొటెక్ట్ చేస్తామో, వాళ్ళకంటూ కొన్ని రైట్స్ ఇస్తామో, దెన్ మోర్ అండ్ మోర్ ఇన్నోవేషన్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. దెన్ అలాగే ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి క్రియేటివిటీని ప్రమోట్ చేయాలి, అండ్ ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ని మనం ప్రమోట్ చేయాలి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఎగ్జాంపుల్స్ మీరు తీసుకుంటే కనుక పేటెంట్స్. సో పేటెంట్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటారు. పేటెంట్ రైట్స్ సో అండ్ సో రిజర్వ్డ్ అంటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి కాపీ రైట్స్, పేటెంట్స్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి కాపీ రైట్స్ అనేటువంటిది మరొక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్లో టైప్. దెన్ వీ హ్యావ్ మనకి ఏంటంటే ట్రేడ్ మార్క్స్ అంటాం, ట్రేడ్ మార్క్స్. దెన్ వీ హ్యావ్ ట్రేడ్ సీక్రెట్స్, trademarks, trade secrets. Then we have industrial designs, and then we have geographical indication.
జియోగ్రాఫికల్ ఇండికేషన్, జిఐ ట్యాగ్స్ అని ఇస్తూ ఉంటారు కదా, జియోగ్రాఫికల్ ఇండికేషన్. దిస్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీఆర్స్ అనమాట, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. దీస్ ఆర్ ద రైట్స్ విచ్ ఆర్ కన్ఫర్డ్ సో టు ద ఇన్నోవేటర్, ఎవరైతే మనకి తీసుకుని వచ్చారో ఆ యొక్క ఇన్నోవేషన్ని, వాళ్ళ యొక్క రైట్స్ని ఫర్ ఎ లిమిటెడ్ టైం మనం ప్రొటెక్ట్ చేస్తాం. పేటెంట్స్ అంటారు, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, ట్రేడ్ సీక్రెట్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్, ఇవన్నీ కూడా వాటిల్లో అండ్ ప్రతిదానికి ఒక్కొక్క లెజిస్లేషన్ ఉందండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉందనుకోండి మన కంట్రీలో, జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్షన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 అని చెప్పేసి మనకు ఉంది. అలాగే ఇండస్ట్రియల్ డిజైన్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి యాక్ట్ ఉంది మనకి, ఇండస్ట్రియల్ డిజైన్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంది మనకి. దెన్ వీ హ్యావ్ పేటెంట్స్ యాక్ట్ ఉంది మనకి, కాపీ రైట్స్ యాక్ట్ ఉంది. అలా దానికి మనకు ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ ఉంది. అండ్ అలాగే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కూడా మనకైతే ఉన్నాయి. ఈ రోజున మనకి ఈ ఆర్టికల్లో మనకి మెయిన్లీ దేని గురించి మాట్లాడుతున్నారు, పేటెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ బేసికలీ ద లీగల్ రైట్స్. ఎవరికి ఇస్తారు, బీట్ ఇండివిజువల్ ఆర్ అన్ ఎంటిటీ. ఎందుకు ఇస్తారు, ఫర్ దేర్ క్రియేషన్, వాళ్ళ యొక్క క్రియేషన్ని ప్రొటెక్ట్ చేయడం గురించి మనం ఇచ్చేటువంటి రైట్. ఓవరాల్ అసలు ఐపీఆర్ ఎందుకు మనం ప్రొటెక్ట్ చేయాలి, మనకు ప్రపంచంలో ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి, క్రియేటివిటీని ఎన్హాన్స్ చేయడం గురించి, ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ని మనం ఏంటి అని అంటే కనుక ఫ్యూయల్ చేయాలి అని అంటే కనుక వీళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీఆర్ ఏవేవి ఉన్నాయి, పేటెంట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, ట్రేడ్ సీక్రెట్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్, ఇవన్నీ కూడా మనకి. So now let us read some important points and associated with this particular thing. So the High Court refuses to quash the FIR against the PNG in the patent case. ఇది మనకి GS పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ, అందులో ఐపీఆర్ రెజీమ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. మనకి ఖచ్చితంగా ఐపీఆర్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి మనకి. ఓకేనా, లెట్ us read. The Himachal Pradesh High Court has refused to quash an FIR which is filed against the Procter and as well as Gamble over alleged misuse of a patented innovation submitted by an Indian inventor, raising the critical concerns over IPR protection and as well as enforcement in India. So Rajiv Rai Sachdev, he is basically the person. ఇతను మనకి ఏంటంటే ఇండియన్ ఇన్నోవేటరు. సో తిను ఎఫ్ఐఆర్ని అయితే కనుక మనకైతే ఫైల్ చేయబడడం జరిగింది ఎగెన్స్ట్ ఎవరి మీద, వీళ్ళ మీద. సో హీ అలెజ్డ్ దట్ పిఎన్జీ ఇన్వైటెడ్ హిమ్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ ప్రోగ్రామ్ డ్యూరింగ్ విచ్ హీ సబ్మిటెడ్ ఏ పేటెంట్ innovation for evaluation. So the innovation related to a method of dyeing textiles using the neem and as well as so the holy ఎక్స్ట్రాక్ట్స్. అంటే ఈ యొక్క ఏదైతే ఇన్వెన్షన్ ఉందో దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేశారు, మనకి పిఎన్జీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు పిఎన్జీ వాళ్ళు మనకి ఏం చేశారు అని అంటే, మేము వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ పర్టికులర్ థింగ్ అని చెప్పి తనని పంపించేసి మేము ఎటువంటి పార్ట్నర్షిప్ చేసుకోదలుచుకోలేదని ఎగ్జాక్ట్లీ అదే టెక్నాలజీ తోటి వీళ్ళు కమర్షియల్ ప్రోడక్ట్ని అయితే కనుక మనకి లాంచ్ చేస్తారు. అదంతా కూడా నా పేటెంటెడ్ టెక్నాలజీ, నా యొక్క ఇన్నోవేషన్, నా యొక్క క్రియేషన్ అది. సో మీరు ఎలా చేస్తారు, అది పేటెంట్ ఇన్ఫ్రింజ్మెంట్ అయ్యింది అంటూ పేటెంట్ వైలేషన్ అయ్యింది అని చెప్పేసి తినైతే కనుక కేసుని ఫైల్ చేయబడడం జరిగిందండి. నౌ రాదర్ దాన్ దిస్ పర్టికులర్ డీటెయిల్స్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఇస్ అసలు ఐపీఆర్ అంటే ఏంటి, ఏమేం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీఆర్స్ మనకు ఉంటాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమేం కన్వెన్షన్స్ ఉన్నాయి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ మనకి చాలా క్లియర్గా అర్థం కావాలి. సో చూడండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రిఫర్స్ టు the legal protections which are granted over creations of the mind. That can be anything. అదొక ఇన్నోవేషన్ అవ్వచ్చు, ఒక ఆర్టిస్టిక్ వర్క్ అవ్వచ్చు, అంటే ఇట్ కెన్ బి ఏ బుక్, ఇట్ కెన్ బి ఏ సాంగ్, ఏదైనా మ్యూజిక్ కంపోజ్ చేయడం కానీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎ సింబల్, ఇండస్ట్రియల్ డిజైన్ అండ్ నేమ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కామర్స్. సో ఎనీథింగ్ కెన్ బి ప్రొటెక్టెడ్ అనమాట. These rights are granted to prevent the unauthorized use and as well as to reward the innovation. ఎవరు కూడా ఇలా క్రియేట్ చేసినటువంటి క్రియేషన్ని అన్ఆథరైజ్డ్గా వాళ్ళ యొక్క కమర్షియల్ బెనిఫిట్స్ గురించి వితౌట్ హిస్ పర్మిషన్ యూజ్ చేయకూడదు. అండ్ అలాగే టు రివార్డ్ ద ఇన్నోవేషన్, మరి తన యొక్క ఇన్నోవేటివ్ ఇదిని అప్లై చేసి తన క్రియేషన్ని తీసుకుని వచ్చాడు కదా, తనకి మనం వీ హ్యావ్ టు గివ్ ద రివార్డ్ కదా, వీ గివ్ ద రివార్డ్ ఇన్ సచ్ ఎ వే వీ ప్రొటెక్ట్ హిజ్ రైట్.
అండ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యూడిహెచ్ఆర్ ఆర్టికల్ నెంబర్ 27లో కూడా మనకి ఈ యొక్క ప్రొటెక్షన్స్కి సంబంధించి మనకైతే కనుక మెన్షన్ చేశారండి. హిస్టారికల్ లెవెల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ కన్వెన్షన్ అని, లేకపోతే లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్కి సంబంధించి బర్న్ కన్వెన్షన్ అని చెప్పేసి మనకు ఉన్నాయి. అండ్ నోడల్ ఏజెన్సీ ఏది అని అంటే WIPO, వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ మనకి. ఇట్ అడ్మినిస్టర్స్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ఐపీఆర్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ట్రీటీస్. ఫర్ ఎగ్జాంపుల్ అది బర్న్ కన్వెన్షన్ అయినా లేదా ప్యారిస్ కన్వెన్షన్ అయినా ఏదైనా కూడా వీటన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేసేది, అడ్మినిస్టర్ చేసేటువంటి UN ఏజెన్సీ బాడీ మనకి ఈ యొక్క WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ప్లీజ్ ట్రై టు ఐడెంటిఫై సో ఈ యొక్క WIPO యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అనేటువంటిది మనకి కమెంట్ అయితే కనుక చేయండి. అండ్ నౌ కమింగ్ టు ఇండియా. ఇండియా విషయానికి వచ్చేసరికి చూసుకుంటే ఐపీఆర్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఐపీఆర్ ప్రొటెక్షన్ ఎలా ఉంది మనకి అని అంటే, ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ WIPO. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా WIPO గురించి. మనకి ఆ WIPOలో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్. అండ్ వీఆర్ సిగ్నేటరీ టు మల్టిపుల్ ఐపీఆర్ ట్రీటీస్ యాజ్ వెల్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్కి సంబంధించినటువంటి ట్రీటీస్, ఫర్ ఎగ్జాంపుల్ పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ, ఇదే మనకి పేటెంట్స్కి సంబంధించినటువంటి ట్రీటీ. బూడాపెస్ట్ ట్రీటీ, మాడ్రిడ్ ప్రోటోకాల్, ప్యారిస్ కన్వెన్షన్, బెర్న్ కన్వెన్షన్, మరక్కేష్ ట్రీటీ అంటారు ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ ఇండివిజువల్స్ గురించి మనకి చేసినటువంటిది మరక్కేష్ ట్రీటీ. సో వీటన్నిటికీ కూడా మనకి ఇండియా అయితే కనుక సిగ్నేటరీయే. అండ్ అలాగే we are also bound by something called WTO's TRIPS అగ్రిమెంట్ అంటారు, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ట్రిప్స్ అగ్రిమెంట్ గురించి కూడా వీఆర్ ఆల్సో బౌండ్ బై ఇట్స్ టర్మ్స్ అండి. అండ్ మన కంట్రీలో ఐపీఆర్, నేషనల్ ఐపీఆర్ పాలసీ 2016 అని చెప్పేసి తీసుకుని వచ్చారు. అంటే మన కంట్రీలో ఈ యొక్క ఐపీఆర్ రెజ్యూమ్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేషనల్ ఐపీఆర్ పాలసీ 2016 అని చెప్పి మనకి తీసుకుని రావడం జరిగింది. వేర్ ఆబ్జెక్టివ్ ఏంటి, వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఐపీఆర్స్, లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తీసుకోవాలి, ఏవైతే ఐపీఆర్ మనకి క్రియేట్ చేశారో వాటిని కమర్షియలైజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనకైతే చేపట్టడం జరిగింది. అండ్ నోడల్ ఏజెన్సీ, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT అనేటువంటిది మనకి నోడల్ ఏజెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఐపీఆర్ ప్రొటెక్షన్ ఇన్ ఇండియా. సిపమ్ అని చెప్పేసి ఒక బాడీని కూడా మనకి ఎస్టాబ్లిష్ చేశారు, అంటే ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం గురించి. సెల్ఫర్ ఐపీఆర్ ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్ సిపమ్ ఫంక్షన్స్ అండర్ ద DPIIT టు ఇంప్లిమెంట్ దిస్ పాలసీ. సో ఏమేమి తెలియాలి మనకి, ఏమేమి పాయింట్స్ తెలియాలి ఇక్కడ? అసలు ఐపీఆర్కి సంబంధించినటువంటి మన కంట్రీలో నోడల్ ఏజెన్సీ ఒక పాలసీ ఉంది మనకి, దట్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ ఐపీఆర్ పాలసీ అని చెప్పేసి. ఈ యొక్క ఐపీఆర్ పాలసీ ఏం చేస్తుంది, ఐపీఆర్ రెజీమ్ని మన కంట్రీలో ప్రొటెక్ట్ చేయడం గురించి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి పాలసీ. ఎవరు నోడల్ ఏజెన్సీ? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ. ఎవరు ఎగ్జాక్ట్లీ ఏ బాడీ మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేస్తుంది పాలసీని? సిపమ్, అంటే సెల్ఫర్ ఐపీఆర్ ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్, ఇలాగే ఇస్తారండి. దీనిని డబుల్ కొటేషన్స్లో పెట్టి, సో దట్ ఈస్ సెల్ఫర్ ఐపీఆర్ ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్, ఫంక్షన్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. నౌ ఇంకా కమింగ్ ఆన్ టు ద పేటెంట్స్. అంటే ఇప్పటిదాకా మనం ఏం చూసాము, ఐపీఆర్ గురించి మాట్లాడుకున్నాము, నేషనల్ ఐపీఆర్ పాలసీ గురించి చూసాము, దెన్ సిపమ్ అనే ఆర్గనైజేషన్ గురించి మనం చూసాము, ఏ డిపార్ట్మెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ మనం కవర్ చేసాము. ఇంకా పేటెంట్ విషయానికి వస్తే, అండ్ దెన్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీఆర్ కూడా ఉన్నాయని చెప్పి చూడడం జరిగింది. పేటెంట్స్ అంటారు, కాపీ రైట్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్, ట్రేడ్ సీక్రెట్స్, అండ్ దెన్ వీ హ్యావ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఎక్సెట్రా. నౌ కమింగ్ టు దిస్ పేటెంట్స్కి సంబంధించి చూస్తే, ఏ పేటెంట్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్ విచ్ ఈస్ గ్రాంటెడ్ ఫర్ అన్ ఇన్వెన్షన్. ఎవరైనా కూడా ఒక న్యూ ఇన్వెన్షన్ చేసినట్లయితే కనుక ఆ వ్యక్తికి మనము గ్రాంట్ చేసేటువంటి ఎక్స్క్లూజివ్ రైటే పేటెంట్ అంటారు. కానీ అలా క్రియేట్ చేసినటువంటి ఇన్వెన్షన్ ఏదైతే ఉందో ఇట్ మస్ట్ బి నోవెల్. సో ఇట్ మస్ట్ బి నోవెల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ షుడ్ ఇన్వాల్వ్ అన్ ఇన్వెంటివ్ స్టెప్ ఉండాలి. అంటే అంతే తప్ప ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్నే మనకి ఏంటంటే తను యూస్ చేసి ఇది చేయకూడదు, ఒక ఇన్వెంటివ్ స్టెప్ ఉండాలి. అండ్ అలా క్రియేట్ చేసిన ఇన్వెన్షన్కి దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కోప్ ఫర్ క్యాపబుల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్. అంటే సొసైటీకి ఉపయోగపడే విధంగా ఇండస్ట్రియల్ అప్లికేషన్ మనం దాన్ని క్రియేట్ చేయగలగాలి. ఆ ఇన్వెన్షన్ ద్వారా చేసినట్లయితే, ఈ కండిషన్స్ సాటిస్ఫై అయినట్లయితే కనుక ఆ ఇన్వెన్షన్కి మనకి పేటెంట్
అనేటువంటి పేటెంట్ రైట్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. ఒకవేళ పేటెంట్ అనేటువంటిది కన్ఫర్ చేస్తే ఇంకా ఇట్ విల్ ప్రివెంట్ అదర్స్ ఫ్రమ్ మేకింగ్, యూజింగ్, సెల్లింగ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఇన్వెన్షన్ వితౌట్ ద ఓనర్స్ కన్సెంట్. ఎవరైతే మనకి యొక్క పేటెంట్ హోల్డర్ ఉంటారో వాళ్ళ యొక్క కన్సెంట్ లేకుండా ఎవ్వరూ కూడా మనకి ఏంటి అంటే దానిని యూజ్ చేయడం కానీ, లేకపోతే సేల్ చేయడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఫర్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అంటే కమర్షియల్ గెయిన్స్ దీని నుంచి తీసుకుంటే కనుక సో దే ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇప్పటికి ఇన్స్టెంట్ కేసు అదే కదా జరిగింది. వాళ్ళు మనకి ఏం చేశారు, ఈ యొక్క పేటెంటెడ్ టెక్నాలజీ మనకి ఏదైతే ఉందో దానిని యూజ్ చేసి కమర్షియల్ ప్రోడక్ట్ని మనకి తీసుకుని వచ్చారు. దట్ ఈస్ వాట్ ద థింగ్. అండ్ ప్లీజ్ బీ వెరీ క్లియర్, పేటెంట్స్ ఆర్ టెరిటోరియల్ ఇన్ నేచర్, అంటే వ్యాలిడ్ ఓన్లీ ఇన్ ద కంట్రీస్ వేర్ దే ఆర్ గ్రాంటెడ్. ఇప్పుడు ఇండియాలో మనకి పేటెంట్ అనేటువంటిది కన్ఫర్ చేసినప్పుడు, గ్రాంట్ చేసినప్పుడు అది యూఎస్ఏలో వర్క్ చేయలేరు, లేకపోతే యూకేలో వర్క్ అవ్వదు. ఏ కంట్రీకి ఆ కంట్రీయే. మళ్ళీ ఇప్పుడు యూఎస్ఏలో సెపరేట్గా పేటెంట్కి ఫైల్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి యూకేలో సెపరేట్గా మనం ఫైలింగ్ అనేటువంటిది చేయాలన్నమాట. అంతే తప్ప వన్ కంట్రీ ఏ కంట్రీ అయితే ఇస్తుందో ఆ కంట్రీకి మాత్రమే అప్లికేబుల్. దే ఆర్ వ్యాలిడ్ ఓన్లీ ఇన్ దోస్ కంట్రీస్ వేర్ దే ఆర్ గ్రాంటెడ్. అండ్ మన కంట్రీలో పేటెంట్స్కి సంబంధించినటువంటి లెజిస్లేషన్ ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పేటెంట్స్ యాక్ట్ 1970 అని చెప్పేసి మనము పేటెంట్స్కి సంబంధించి ప్రొటెక్ట్ చేయడం గురించి ఎంటైర్ లీగల్ ఫ్రేమ్వర్క్ని మనం తీసుకుని వచ్చాం దీని ద్వారా మనకి. అండ్ దాని ఇంతకుముందు ఇండియన్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ యాక్ట్ 1911 అని చెప్పేసి ఉంది. దానిని మనం రిపీల్ చేసి ఈ యొక్క పేటెంట్స్ యాక్ట్ 1970 అనేటువంటి దానిని మనం తీసుకొచ్చాం. అండ్ ఈవెన్ ఈ పేటెంట్స్ యాక్ట్ 1970 కూడా మనకి సబ్జెక్టెడ్ టు మల్టిపుల్ అమెండ్మెంట్స్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1999లోను, 2002లోను, 2005లోను మనకి ఏంటి అని అంటే కనుక దీనిని అమెండ్మెంట్ కూడా మనకి చేశారు. అండ్ పేటెంట్ అనేటువంటిది ఇప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు అదేమి మనకి లైఫ్ టైం ఉండదన్నమాట. దెర్ ఈజ్ ఎ లిమిటెడ్ డ్యూరేషన్ ఉంటుంది. దట్ ఈస్ 20 years ఈజ్ బేసికల్లీ ద పేటెంట్ డ్యూరేషన్ మనకి. అదేవిధంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్కి ఒక ఇది ఉంటుంది, మనకి కాపీరైట్కి కూడా ఒక డ్యూరేషన్ ఉంటుంది. ఎస్, అంటే ఆ డ్యూరేషన్ వరకు ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుందన్నమాట మనకి. నౌ ఇఫ్ యూ సీ ద మెయిన్స్ క్వశ్చన్, హౌ డస్ India's legal and institutional framework for intellectual property rights promote innovation and protect indigenous technologies? Illustrate with recent examples can be a possible mains question. If you look on to that of the moving forward further, next వచ్చేసి మనకి ఏంటంటే ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పేటెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, ఫస్ట్ వన్, ఏ పేటెంటెడ్ ఇన్నోవేషన్ మస్ట్ బి నోవెల్, involve an inventive step and a capable of industrial application. Okay, second one, the term of the patent granted in India is 20 years. Okay, third one, patent which is granted in India are applicable globally through WIPO certification. Which of the statements given above is or are correct statements? So this is how they will frame the questions అండి. కాబట్టి మనం ఏంటంటే అప్లై చేయాలన్నమాట మన యొక్క మైండ్ని. సో అలా చూసినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ మస్ట్ బి నోవెల్, ఇట్ మస్ట్ ఇన్వాల్వ్ అన్ ఇన్వెంటివ్ స్టెప్ అండ్ ఇట్ బి క్యాపబుల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సెకండ్ది, సో ద టర్మ్ ఆఫ్ ద పేటెంట్ దట్ ఈస్ గ్రాంటెడ్ ఇన్ ఇండియా ఇస్ 20 years. కరెక్ట్ స్టేట్మెంట్. థర్డ్ది, పేటెంట్ గ్రాంటెడ్ ఇన్ ఇండియా ఆర్ అప్లికబుల్ గ్లోబల్లీ. రాంగ్ స్టేట్మెంట్. అదే కదా మాట్లాడుకున్నాము, పేటెంట్ మనకి ఇండియాలో మనకి కన్ఫర్ చేసినప్పుడు, గ్రాంట్ చేసినప్పుడు దాని యొక్క ఇది ఎక్కడి వరకు మాత్రమే ఉంటుంది, టెరిటోరియల్ ఇన్ నేచర్, ఓన్లీ ఇండియాలో మాత్రమే వర్తిస్తుంది. అంతే తప్ప ఆ రైట్ అనేటువంటిది ఆ ప్రొటెక్షన్ అనేటువంటిది మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఉండదు. ఏ కంట్రీకి ఆ కంట్రీలో మనం ఫైల్ చేసుకోవాలి. క్లియర్ అండి. సో వాట్ ఈస్ ఆన్సర్? 1 and 2 ఓన్లీ ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్ మనకి. హియర్ ఇఫ్ యూ సీ, so these are standard criteria for patentability. Indian patent protection lasts for 20 years. Patents are territorial in nature, that is they are only valid in that country or region where granted, not globally అన్న పాయింట్ మనకు అర్థం కావాలి. అర్థమైంది. సో ఐపీఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. మరలా మీరు క్లియర్గా చదువుకోవాలి ఐపీఆర్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ఐపీఆర్, మన కంట్రీలో ఐపీఆర్ రెజ్యూమ్ని ఇంకా ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటిది కూడా మీరు డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి మనకి, అవన్నీ కూడా మీరు స్టడీ చేయాలి. ఓకేనా? మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్.
Yes. Rajiv Mimani takes over as CII president for 2025-26. See, there are different organizations ఉంటాయండి మనకి ఏంటంటే లైక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ అంటారు, లేకపోతే FICCI అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక మరొక బాడీ ఉంటుంది మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ASSOCHAM అని చెప్పేసి మనకి ఏంటంటే మరొక బాడీ ఉంటుంది. ఇలా ఈ యొక్క బాడీస్ గురించి ఏదైనా న్యూస్లో వచ్చినప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్గా స్టడీ చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉంది, ఇంతకు ముందు ఉన్నటువంటి సంజీవ్ పూరి హూ ఈజ్ ద చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ITC లిమిటెడ్ మనకి ఏంటి అని అంటే కనుక సో నౌ స్టెప్ డౌన్ అవుతూ ఈ యొక్క E&Y ఇండియాస్ చైర్పర్సన్ అండ్ CEO రాజీవ్ మిమాని మనకి ఇప్పుడు సో ద ప్రెసిడెంట్ ఆఫ్ CIIగా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం అయితే ఎలక్ట్ అవ్వబడడం అయితే కనుక జరిగింది. సో దట్ ఈస్ వేర్ దిస్ CII ఈజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ CII వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా మనకి ఇస్తుంటారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏం తెలియాలి, Rajiv Mimani, so chairperson and CEO of EY India, has taken over as the president of CII for 2025-26 term. So he has assumed the office as CII president and he succeeded Sanjeev Puri. మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి మనకి SSC CGL లేకపోతే APPSC తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసేటువంటి వాళ్ళకి దీని మీద అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైనా CIIకి సంబంధించిన హెడ్ మారినప్పుడు, ఇప్పుడు మారిన విధంగా, అలాగే FICCIకి సంబంధించినటువంటి హెడ్ మారినప్పుడు, సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి, దోస్ ఆర్ బేసిక్ కరెంట్ అఫైర్ అనమాట మనకి అదైతే కనుక. దెన్ ఇప్పుడు ఈ పర్సన్ యొక్క ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అది ఏంటి, ఆ స్టోరీ అంతా కన్నా కూడా మనకి మెయిన్గా తెలియాల్సింది CII యాజ్ సచ్ బాడీ గురించి మనకైతే తెలియాలి. CII అనే బాడీ మనకి 1895లో మనకైతే ఎస్టాబ్లిష్ అయిందండి యాజ్ ఏ నాన్ గవర్నమెంటల్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. సో ఇట్ ఈస్ నాన్ గవర్నమెంటల్ బాడీ అండి, అండ్ అలాగనే సో దే డోంట్ వర్క్ ఫర్ ఎనీ ప్రాఫిట్ థింగ్స్, దే ఆర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ తోటి క్లోజ్గా కొలాబరేటెడ్గా మనకైతే వర్క్ చేస్తారు. బట్ దట్ డజంట్ మీన్ దట్ దే వర్క్ అండర్ ఇట్. ఇండిపెండెంట్గానే మనకి CII అనే బాడీ మనకి వర్క్ చేస్తుంటుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ ఇండియాలో మనకైతే ఉన్నాయి. వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన కంట్రీలో ఇండస్ట్రియల్ గ్రోత్ని, సస్టైనబుల్ డెవలప్మెంట్ని, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ని ఓవరాల్గా పెంచాలి. అండ్ అలాగే ఇండస్ట్రీస్ ఏమైనా ఇష్యూస్ సఫర్ అవుతున్నాయనుకోండి, అలాంటి ఇష్యూస్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తుంటారు. తీసుకుని వచ్చి బాబు ఈ ఇష్యూస్ అడ్రస్ చేయాలి, ఈ ఇండస్ట్రీలో ఈ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మనకి ఈ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఇవి మనం క్లియర్ చేసుకుంటే కనుక ఈ ఇండస్ట్రీ ఇంకా ఫర్దర్గా ఇంకా తన యొక్క ట్రూ పొటెన్షియల్ని మనకి ఏంటంటే రీచ్ అవుతుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఒక వాయిస్గా, ఒక బ్రిడ్జ్గా మనకి CII ఆర్గనైజేషన్ మనకి ఫంక్షన్ చేస్తూ ఉంటుందండి. ఓవరాల్ వీళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం ఇక్కడ రాసాం కదా, ఇండస్ట్రియల్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ద గ్లోబల్ కాంపిటేటివ్నెస్ని పెంచడం వీళ్ళ యొక్క మెయిన్ ఇది మనకి. అండ్ దెన్ ఫంక్షన్స్ వచ్చేసి ఏంటి, సో దే విల్ ఎంగేజ్ విత్ ద గవర్నమెంట్ టు ఫార్ములేట్ ద ఇండస్ట్రియల్ పాలసీస్. సో ది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎప్పుడైనా ఏమైనా పాలసీస్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా వీళ్ళ వీళ్ళ రిప్రజెంటేషను, వీళ్ళకి అడ్వైజ్ ఇవన్నీ కూడా మనకి తీసుకుంటుంది గవర్నమెంట్. దెన్ అలాగే రన్ ద సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ టు ఎన్హాన్స్ ద ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్నెస్ని మన కంట్రీలో పెంచడం గురించి. కొలాబరేట్ విత్ ఇంటర్నేషనల్ 300 అరౌండ్ ఇంటర్నేషనల్ కౌంటర్ పార్ట్స్ ఇన్ నియర్లీ 100 కంట్రీస్. ఇప్పుడు ఇలా CII లాంటి బాడీసే మనకి ఇతర దేశాల్లో అరౌండ్ 100 కంట్రీస్లో ఉండేటువంటి 300 కౌంటర్ పార్ట్స్ తోటి మనకి ఏంటంటే వీళ్ళు కొలాబరేట్ అవుతూ ఉంటారు మనకి. అండ్ దే విల్ వర్క్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్, అఫర్మేటివ్ యాక్షన్స్ అండ్ సస్టైనబిలిటీ ప్రోగ్రామ్స్ అనేటువంటివి వీళ్ళు టేకప్ చేయడం జరుగుతుందండి. సో దట్ ఈస్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద బాడీ కాల్డ్ యాజ్ CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో డిస్కస్ ద రోల్ ఆఫ్ CII in promoting industrial development and policy advocacy in India can be a potential mains question that can be asked. ఇక ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఎలా అడుగుతారు దీని మీద. సో చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ CII. ఓకే, నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. Okay, second one, it promotes industrial growth and has even international linkages with over 300 organizations. Okay, third one, it was established in the post independence era to support the industrial policy. Which select the correct answer using the code below. ఇందాకనే చెప్పాం చాలా క్లియర్గా, దిస్ ఈజ్ నాన్ గవర్నమెంటల్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అమ్మ CII అనేది అని చెప్పి మనం చెప్పడం జరిగింది. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ తోటి వర్క్ చేస్తారు, బట్ కానీ దట్ డజంట్ మీన్ దట్ దే వర్క్ అండర్ ఇట్, దే ఆర్ ఇండిపెండెంట్
ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అండి మనకి, ఓకేనా. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా తప్ప, అప్పుడు రాంగ్ స్టేట్మెంట్. ఓకే, సెకండ్ చూడండి, ఇట్ ప్రమోట్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ హ్యాస్ ఇంటర్నేషనల్ లింకేజెస్ విత్ ఓవర్ 300 ఆర్గనైజేషన్స్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, అబ్సల్యూట్లీ ట్రూ అండి, కరెక్ట్. వీళ్ళు ఇండస్ట్రియల్ గ్రోత్ని ప్రమోట్ చేయడం గురించి అండ్ అలాగే ఇంటర్నేషనల్ లింకేజెస్ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. థర్డ్ది, ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా టు సపోర్ట్ ద ఇండస్ట్రియల్ పాలసీ. ఈజ్ ఇట్ ట్రూ స్టేట్మెంట్? ఇందాక మనం క్లియర్గా చెప్పడం జరిగింది సిఐఏ అనేటువంటిది. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ అంటే మనకి క్లియర్. సో ద ఆన్సర్ వచ్చేసి కూడా మనకైతే అర్థమైంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు వెన్ వాజ్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ అనేటువంటిది మనం ఇక్కడ మెన్షన్ చేసాము. ఎస్, సో చూడండి 1895లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. సో విచ్ క్లియర్లీ షోస్ బిఫోర్ ద ఇండిపెండెన్స్ మనకైతే ఎస్టాబ్లిష్ అయింది. దట్ ఈస్ ద థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. విత్ ద సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ అండి. ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్. ఇప్పుడు ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు 2025 క్వశ్చన్ పేపర్ తీసుకుని మీరు ఒకసారి చూసినట్లయితే కనుక మీకు ఒక క్లారిటీ ఉంటుంది, ఏంటి మనం కవర్ చేయాలి, ఏంటి కవర్ చేయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో వస్తున్నాయి అని చెప్పేసి. అంతే తప్ప బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళిపోయి ఉపయోగం లేదండి. దెర్ ఈజ్ నో పాయింట్. సో జీవితాంతం చదువుకుంటూనే ఉంటాం మనం. దట్ ఈస్ నాట్ ద ఐడియా హియర్. ఓకే, సో దట్ ఈస్ వేర్ 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ సెట్ టు కండక్ట్ ద జాయింట్ నావల్ ఎక్సర్సైజ్. డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. అయితే బీట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఆర్ నావల్ ఎక్సర్సైజ్ ఆర్ మనకి ఏంటి అంటే కనుక ఆర్మీ ఎక్సర్సైజ్ ఏదైనా కూడా మనకి ఇంపార్టెంట్. రీజనల్ గ్రూపింగ్స్ ఇన్వాల్వ్ అయినటువంటివి మామూలుగా అయితే కనుక బైలాటరల్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. అది దాటిన తర్వాత ట్రైలాటరల్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి మనం స్టడీ చేయాలి. ఇంకా నెక్స్ట్ మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు మనం ఏంటంటే ఇండియన్ నేవీ యూరోపియన్ యూనియన్ నావల్ ఫోర్స్ తోటి మనకి ఈ యొక్క జాయింట్ ఎక్సర్సైజ్ అయితే కనుక కండక్ట్ చేస్తారు. అట్సి సూన్, ఇంకా త్వరలో అనమాట. సో మనకైతే కనుక కండక్ట్ చేయబడడం జరుగుతుంది. ఇట్ విల్ సీ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద ఈఎస్పిఎస్ రైనా సోఫియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఐటీఎస్ Antonio Marsiglia from that of the European naval forces as well as ships and aircrafts from that of Indian Navy. అంటే ఇక్కడ మనకి యూరోపియన్ యూనియన్ నుంచి ఏమేం పార్టిసిపేట్ చేస్తాయి, వాళ్ళ యొక్క నావల్ ఫోర్స్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి ఇండియా నుంచి ఏమేం పార్టిసిపేట్ చేస్తాయి అనేటువంటిది మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. సి హియర్ అట్ ఏ టైమ్ ఆఫ్ హైటెన్ టెన్షన్స్ నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు ద పహల్గామ్ అటాక్ కానివ్వండి, లేకపోతే తర్వాత ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, ఈ పరిస్థితుల్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే దెర్ ఆర్ మల్టిపుల్ బెనిఫిట్స్ కదా ఈ యొక్క ఎక్సర్సైజెస్ అనేటువంటివి చేయటం వల్ల. ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేటువంటివి మనం ఏం చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు బెస్ట్ ప్రాక్టీసెస్ అనేటువంటివి. దెన్ అలాగనే ఇంక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మన యొక్క క్యాపబిలిటీ. సో మన యొక్క ఎనిమీ కంట్రీస్కి మన యొక్క క్యాపబిలిటీ ఏంటి, మన దగ్గర ఏమేమి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి అనేటువంటిది కూడా మనం ఈ ఎక్సర్సైజెస్ ద్వారా మనం షోకేస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక వీ కెన్ అట్రాక్ట్ ద హ్యూజ్ మార్కెట్. అంటే ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ని అవి కూడా మనం చూపిస్తూ ఎగ్జిబిట్ చేయటం వల్ల వాటిల్లో ఇంట్రెస్ట్ ఇదైనటువంటి కంట్రీస్ మనల్ని అప్రోచ్ అవుతారు. మేము కూడా ఎక్విప్మెంట్ అనేటువంటిది మేము పర్చేస్ చేస్తాము అని చెప్పేసి. ఆ విధంగా కూడా మనకి ఏ దేశమైనా సరే ఎక్సర్సైజెస్ అనేటువంటివి అందుకు మనకి కమిట్ చేస్తారనమాట. ఇప్పుడు కాంటెక్స్ట్లో ఉన్నటువంటిది ఎవరెవరు, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు మనకైతే కనుక కండక్ట్ చేయబడడం జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది డౌన్ ద లైన్ మనకి. సో చూడండి, both sides agreed on the need for extended cooperation in the military domain, and the meeting was a stepping stone for expanding the avenues of cooperation between Indian Navy and as well as మనకి ఏంటి అంటే కనుక యూరోపియన్ నావల్ ఫోర్సెస్ అనేటువంటిది మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి మెన్షన్ చేశారు. సో ద డౌన్ ద లైన్ మనకి ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కూడా మనకైతే కనుక వస్తాయి. సో దెన్ వీ విల్ లుక్ ఆన్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ అగైన్. సో ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ సెట్ టు కండక్ట్ ద జాయింట్ నావల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఇదే విధంగా ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనం ఎక్సర్సైజెస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్ అండ్ మన ఫ్రెండ్లీ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా జపాన్తో మనం చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇండియా శ్రీలంక తోటి స్లైనెక్స్ అంటారు, శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ అని. మయన్మార్తో ఎక్సర్సైజ్ కమిట్ చేస్తుంటాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక దీస్ ఆర్ ద మెయిన్ కంట్రీస్ విత్ విచ్ మనం ఈ ఎక్సర్సైజెస్ అనేటువంటిది ఇండియా అండ్ యూకే, ఇండియా అండ్ ఆస్ట్రేలియా, ఇండియా అండ్ సింగపూర్,
తో కూడా మనం ఎక్సర్సైజెస్ అనేటువంటివి కమిట్ చేస్తాం. సో హియర్ ఇఫ్ యూ సీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా ఈ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ 1 ఇయర్లో జరిగిన ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మీకు ఏంటంటే కనుక అవి మనం కవర్ చేసుకోవాలి. అప్కమింగ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో, ఇప్పుడు మీరు 2026 ప్రిలిమ్స్ రాస్తున్నారు అనుకోండి, దెన్ 2025 నుంచి 2026 ఆ యొక్క ఎగ్జామ్ ముందు వరకు జరిగిన ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మనం ఏంటంటే స్టడీ చేయాలి. Clear? That is what this article is all about. Moving on to that of the next one. Yes అండి, మూవింగ్ ఆన్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ ద డిఫరెంట్ కాంటెక్స్ట్. మనకి సంథింగ్ రిలేటెడ్ టు పోలాండ్ రీసెంట్గానే మనకి న్యూస్లో ఉంది. సో ద పీపుల్ ఆఫ్ ద పోలాండ్ వర్ ఓటింగ్ ఇన్ ఎ డెసిసివ్ ప్రెసిడెన్షియల్ రన్ ఆఫ్ దట్ కుడ్ సెట్ ద కోర్స్ ఫర్ ద నేషన్స్ పొలిటికల్ ఫ్యూచర్ అండ్ ఇట్స్ రిలేషన్స్ విత్ దట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ అంటూ మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. మెయిన్లీ ఇక్కడ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక పోలాండ్ గురించి మనకైతే కనుక తెలియాలి మనకి. సో పోలాండ్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వార్సా. ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకైతే కనుక అడుగుతారు. అండ్ అలాగనే సో ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్ ఆర్టికల్ ఇస్ 2025లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్ క్వశ్చన్ మనకైతే కనుక వచ్చిందండి మనకి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద నాటోకి సంబంధించి, మనకి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఇఫ్ యూ సీ ద పోలాండ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, సో పోలాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కంట్రీస్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ సెంట్రల్ యూరోప్. సెంట్రల్ యూరోప్లో మనకైతే లొకేట్ అయ్యి ఉంది. ఇప్పుడు మొన్న 2025లో, సో 2025లో మనకైతే కనుక అడిగారు. దేనికి సంబంధించి అడిగారండి? యాండీస్ మౌంటైన్స్ గురించి అడిగారు. ఎక్కడ మనకైతే కనుక ఏ కంట్రీస్లో మనకి స్ప్రెడ్ అయి ఉన్నాయి అని చెప్పేసి యాండీస్ మౌంటైన్స్ గురించి అడిగారు. నెక్స్ట్ వచ్చేసి నాటో మెంబర్స్, హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ నాటో మెంబర్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఆ క్వశ్చన్ కూడా మనకు అడగడం జరిగింది. సో హియర్ పోలాండ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఆల్సో ద మెంబర్ ఆఫ్ నాటో యాజ్ వెల్. పోలాండ్ అనేటువంటిది ఎక్కడ మనకి లొకేట్ అయ్యి ఉంది అంటే సెంట్రల్ యూరోప్లో ఉంది. అండ్ అరౌండ్ 7 కంట్రీస్ తోటి పోలాండ్ మనకైతే బార్డర్ షేర్ చేసుకుంటుందండి. లైక్ జర్మనీ, స్లోవాకియా, చెక్ రిపబ్లిక్, లిథువానియా, బెలారస్, యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రష్యా. ఓకే, ఈ కంట్రీస్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక పోలాండ్ అనేటువంటిది బార్డర్ షేర్ చేస్తుంది. అండ్ ఇంపార్టెంట్ మౌంటైన్స్ చూడండి, కార్పాథియన్ మౌంటైన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అండ్ సుదేతన్ మౌంటైన్స్ అనేటువంటివి మనకైతే కనుక ఉన్నాయి. అండ్ విస్తూలా అండ్ ఆర్డర్ అనేటువంటివి మేజర్ రివర్స్ విచ్ ఆర్ ఫ్లోయింగ్ హియర్ మనకి. అండ్ అరౌండ్ 1300 లేక్స్ మనకైతే కనుక ఈ యొక్క పోలాండ్ దగ్గర మనకైతే కనుక ఫ్లో అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఏవేంటమ్మా? కార్పాథియన్ మౌంటైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సుదేతన్ మౌంటైన్స్ అయితే కనుక మనకు ఉన్నాయి. పోలాండ్ అనేటువంటిది సెంట్రల్ యూరోప్లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది. అండ్ ద ఇంపార్టెంట్ కంట్రీస్ వచ్చేసి 7 కంట్రీస్ మనకి పోలాండ్ని మనకి బార్డర్ అయితే కనుక షేర్ చేస్తున్నాయి. ఇక్కడ మనకి ద గవర్నమెంట్ వచ్చేసి ఇట్స్ అ పార్లమెంటరీ రిపబ్లిక్ విత్ ప్రెసిడెంట్. హీ ఈజ్ బేసికలీ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మనకి హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పోలాండ్ అనేటువంటిది పార్ట్ ఆఫ్ ద నాటో అండ్ అలాగే యూరోపియన్ యూనియన్ యాజ్ వెల్. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ బాడీ. దీనికి సంబంధించే మొన్న 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. సి దిస్ ఈజ్ వాట్ ఈస్ ద క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి ఇచ్చారు మనకి. ఆస్ట్రియా, బల్గేరియా, క్రొయేషియా, సెర్బియా, స్వీడన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నార్త్ మెసిడోనియా. హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనకైతే కనుక ఇవ్వడం జరిగిందండి. సో హియర్ ఇఫ్ యూ సీ, సో మనకి స్వీడన్ ఈజ్ బేసికల్లీ మనకి నాటో అనేటువంటి బాడీలో మనకి అరౌండ్ 32 మెంబర్ కంట్రీస్ అయితే కనుక మనకైతే ఉన్నారు. అండ్ స్వీడన్ వచ్చేసి మనకి రీసెంట్గా మొన్న 2024లో జాయిన్ అయింది స్వీడన్. అందుకనే సో ఈ యొక్క పొలిటికల్ న్యూట్రాలిటీని మనకి యొక్క ఇది చేస్తూ వీళ్ళు స్వీడన్ వాళ్ళు అంటే ఇన్ ద వేక్ ఆఫ్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో మనకి ఏంటంటే స్వీడన్ ఇప్పుడు దేంట్లో జాయిన్ అయింది? నాటోలో మనకైతే జాయిన్ అయింది మనకి. అండ్ సిమిలర్లీ మనం చూసుకున్నట్లయితే కనుక సెర్బియా ఈజ్ బేసికలీ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద నాటో అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటి అని అంటే కనుక ఆస్ట్రియా ఈజ్ ఆల్సో నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద నాటో అండి మనకి. సో దెన్ ఏమేం కంట్రీస్ మనకైతే బార్డర్ కంట్రీస్? నార్త్ మెసిడోనియా అనేటువంటిది వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద నాటో మనకి. సో దెన్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ 2 బల్గేరియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్రొయేషియా కూడా మనకైతే కనుక మెంబర్సే. సో దట్ ఈస్ ఓన్లీ 4 ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్ అండి మనకి.
సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. మనకి ఇప్పుడు ఏదో క్వశ్చన్ మనకి ఇక్కడ కూడా నేను మెన్షన్ చేశాను. సో దట్ ఈస్ మనకి ఏంటి అని అంటే కనుక ఆస్ట్రియా ఈజ్ నాట్ ఏ నాటో మెంబర్ అండి. మనకి దే ఫాలో ద పాలసీ ఆఫ్ మిలిటరీ న్యూట్రాలిటీ. బల్గారియా మనకి ఏంటంటే 2004 నుంచి నాటోలో మనకి మెంబరే. క్రొయేషియా 2009 నుంచి మనకి మెంబరు. సెర్బియా కూడా మనకి నాటోలో మెంబర్ కాదు. అండ్ దెన్ స్వీడన్ 2024లో మనకి జాయిన్ అయిందండి ఆఫ్టర్ ఎండింగ్ ఇట్స్ న్యూట్రాలిటీ డ్యూ టు ద రీజనల్ సెక్యూరిటీ కన్సర్న్స్. అండ్ నార్త్ Macedonia joined the NATO in the year 2020 after resolving its name dispute with that of the Greece. సో మనకి నార్త్ మెసిడోనియా 2020లో జాయిన్ అయింది. ఎప్పుడు ఎందుకు అడిగారు ఈ క్వశ్చన్ని? మనకి 2024లో మరి నాటో న్యూస్లో ఉంది. ఏ విధంగా న్యూ మెంబర్ నాటోలో మనకి జాయిన్ అయ్యి మరి ఇమీడియట్గా యూపీఎస్సీ అటెన్షన్ దేని మీదకి వెళ్ళిపోయింది? నాటో అనేటువంటి ఆర్గనైజేషన్ ఏంటి అసలు, ఎప్పుడు ఫార్మ్ అయింది అనేటువంటిది అడిగితే అందరికీ తెలిసి ఉంటుందిలే అని చెప్పి కొంచెం డిఫికల్ట్గా చేద్దామని చెప్పి నెంబర్ ఆఫ్ ద కంట్రీస్ మీద మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇదే విధంగా మనకి ఏంటంటే కనుక ఏవైనా మెంబర్ కంట్రీస్ మనకి యాడ్ అయితే కనుక దెన్ అక్కడ కూడా మనకు అడుగుతుంటారు. ఇన్ ద సిమిలర్ వేలో బ్రిక్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. మనకి కజాన్ రష్యాలో జరిగింది కదా మన సమిట్, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి బిమ్స్టెక్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. ఇవన్నీ మనం డిస్కస్ చేసామండి మనము హిందూ న్యూస్ అనాలిసిస్లో కానీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కానీ వీటిల్లో మనము డిస్కస్ అయితే చేస్తున్నాము. ద ఓన్లీ థింగ్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మరలా అవన్నీ మనకి న్యూస్లో డౌన్ ద లైన్ వస్తాయి. 2026 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కన్సిస్టెంట్గా మీరు ఫాలో అవుతూ మీరైతే కనుక నోట్స్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటే దెన్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ద మోర్ ఛాన్సెస్ ఆఫ్ క్లియరింగ్ ఇట్. సో దట్ ఈస్ ఫేర్. నాటోలో ఇప్పుడు మనకి ఏమేమి మెంబర్ కంట్రీస్ అనేది అర్థమైంది. పోలాండ్ మెంబర్ కంట్రీయా కాదా? పోలాండ్ ఈజ్ ఆల్సో ఏ మెంబర్ కంట్రీ. నౌ టెల్ మీ వెదర్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ కంట్రీ ఆర్ నాట్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ నాటో అండి. మనమేమి నాటోలో మెంబర్ అయితే కాదు, మనమేమి కూడాను. క్లియర్, బాగానే ఉంది. అయితే కనుక మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్కి వెళ్ళిపోదాము. సో దెన్ మూవింగ్ ఫర్దర్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఇది ఇక్కడ చూడండి, ఇంకొక క్వశ్చన్ అడిగాం మనం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పోలాండ్. ఇట్ షేర్స్ ఏ బార్డర్ విత్ జర్మనీ అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్. The Vistula and Oder are the two of its major rivers. Poland is a member of both NATO and as well as European Union. ఇలా కూడా మనకి అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. సో దాన్ని మనకు తెలిసి ఇప్పుడే అనుకున్నాం పోలాండ్ అనేది మెంబర్ ఆఫ్ బోత్ నాటో అండ్ యూరోపియన్ యూనియన్, కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి. విస్తులా అండ్ యాజ్ వెల్ యాజ్ ఓడర్ అనేటువంటివి టూ ఆఫ్ ద మేజర్ రివర్స్, అరౌండ్ 1300 లేక్స్ మనకైతే కనుక ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ మౌంటైన్స్ గురించి మనం మాట్లాడాము, కార్పాథియన్ మౌంటైన్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఉన్నాయని. దెన్ ఇట్ షేర్స్ ఏ బార్డర్ విత్ దట్ ఆఫ్ ద బోత్ జర్మనీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యుక్రెయిన్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అండి? మనకి ఇమీడియట్గా మ్యాప్ మైండ్లోకి వచ్చేయాలి మనకి. ఎస్ అండి, ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. 1, 2, 3. సో దట్ ఈస్ మనకి ఏంటి అంటే D 1, 2, 3 ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ద పోలాండ్ బార్డర్ జర్మనీ అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్. Vistula and Oder are the major rivers in the Poland. It is a member of NATO and as well as the European Union. సో ఏ విధంగా మనం 2025లో క్వశ్చన్ అడిగారు అనేటువంటిది కూడా మనం చూసాము. రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. నాటో కలెక్టివ్ డిఫెన్స్ అనే కాన్సెప్ట్ మీద మనకి వర్క్ అవుతూ ఉంటుంది. అటాక్ ఆన్ వన్ నాటో మెంబర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ అటాక్ ఆన్ ఆల్. సో మనకి కన్సిడర్ చేసి వాళ్ళు కలెక్టివ్ డిఫెన్స్ అనేటువంటిది మనకైతే కనుక ఫాలో అవుతారనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఏమేమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తున్నాం మనం ఇప్పటిదాకా? ఏమేమి చూసాం? ఐపీఆర్ గురించి మాట్లాడుకున్నాము. సో దెన్ వాట్ వీ హ్యావ్ కవర్డ్ అబౌట్ దెన్ CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గురించి మనం చూసాము. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం ఏం చూడడం జరిగింది? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూరోపియన్ యూనియన్ రీసెంట్గా మనకి కండక్ట్ చేస్తున్నటువంటి నావల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడాము. అండ్ దెన్ వీ టాక్డ్ అబౌట్ పోలాండ్ గురించి మాట్లాడుతూ దాన్ని ఒక ఆపర్చునిటీగా మనం తీసుకుని నాటో అనే ఆర్గనైజేషన్ కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది, అది మొన్న 2025లో అడిగారని చెప్పేసి కూడా మనం దాని గురించి కూడా మనం నేర్చుకున్నామండి. ఈ ఒక క్వశ్చన్ అడిగిన దాన్ని మరలా అడగకూడదు అనేటువంటిది ఏమీ ఉండదు, న్యూ డైమెన్షన్లో మనకు అడుగుతారండి. కాబట్టి ఏంటంటే వీ నీడ్ టు బి థరో విత్ మోర్ స్పెసిఫిక్గా మనం ఏంటి అని అంటే కనుక ఉండాలన్నమాట. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే మనం మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇరాన్ హ్యాస్ ఎమాజ్డ్ even more uranium, says United Nations watchdog.
సో రీసెంట్గా మనకి ఈ యొక్క IAEA బాడీ మనకి ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈజ్ నౌ కంప్లైనింగ్ అబౌట్ విత్ రెస్పెక్ట్ టు ఇరాన్తో మనకి ఏంటంటే చాలా హెడేక్ అనమాట ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో. ఏంటంటే ఈ యొక్క యురేనియంకి సంబంధించినటువంటి స్టాక్ పైల్ పెంచుకుంటూ యురేనియం ఎన్రిచ్మెంట్ అనేటువంటి చేస్తూ ఉంటుంది మనకి ఇరాన్ అనేటువంటిది. అంటే ఇరాన్ ఈజ్ యాక్చువల్లీ సీక్రెట్లీ ప్రిపేరింగ్ ద న్యూక్లియర్ వెపన్స్ని మనకైతే కనుక తయారు చేస్తోంది. ఇది మొత్తం ఎంటైర్ మ్యాన్ కైండ్కే మనకి ఏంటి అని అంటే కనుక ప్రమాదం అంటూ మనకి కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయిల్ వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఇరాన్ మీద అలిగేషన్స్ అనేటువంటివి చేస్తున్నారు. కానీ ఇరాన్ అంటుంది నేను ఓన్లీ ఫర్ పీస్ఫుల్ పర్పసెస్కి గురించి మాత్రమే మేము ఏంటి అని అంటే కనుక ఈ యొక్క న్యూక్లియర్ ఇదిని మేము ఏంటి అని అంటే డెవలప్ చేస్తున్నాము, అంతే తప్ప ఎటువంటి న్యూక్లియర్ వెపన్స్ని వాటిని కూడా ఇది చేయడానికి కాదు అని. ఇప్పుడు రీసెంట్గా IAEA వాచ్ డాగ్ వాళ్ళు మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఇరాన్ గురించి మాట్లాడుతూ ఇరాన్ హ్యాస్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ ఇట్స్ స్టాక్ పైల్ ఆఫ్ యురేనియం ఎన్రిచ్డ్ టు నియర్ వెపన్స్ గ్రేడ్ లెవెల్. ఏ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బై UN న్యూక్లియర్ వాచ్ డాగ్ సెడ్ ఆన్ సాటర్డే అండ్ కాల్డ్ ద టెహరాన్ టు అర్జెంట్లీ చేంజ్ ద కోర్స్ అండ్ కాంప్లై విత్ ద ఏజెన్సీస్ ప్రోబ్. సో రీసెంట్గా IAEA వాళ్ళు ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ని అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క రిపోర్ట్ ప్రకారంగా మనకి ఏంటంటే కనుక ఇరాన్ అరౌండ్ 408 kg ఆఫ్ యురేనియం ఎన్రిచ్డ్ అప్ టు 60%. మనకి ఇప్పుడు దానిని 90%కి మనకి ఎన్రిచ్ చేసినట్లయితే అంటే ప్యూరిఫై ఎన్హాన్స్ చేసినట్లయితే దానిని మనకి ఏం చేయొచ్చు అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఆ యొక్క ఎన్రిచ్డ్ యురేనియంని మనం ఏంటంటే కనుక దేనికి ఉపయోగించవచ్చు, న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. అందుకనే వీళ్ళు ఏంటంటే IAEA వాళ్ళు కూడా గొడవ పెడుతున్నారు దేనికి సంబంధించి. ఇరాన్ ఈ యొక్క న్యూక్లియర్ ఏదైతే యురేనియం ఏదైతే ఉందో మోర్ అండ్ మోర్ మనకి అక్యుములేట్ చేస్తోంది అండ్ అక్యుములేట్ చేసినటువంటి దాన్ని ఎన్రిచ్ చేస్తోంది ఫర్దర్గా అంటూ మనకైతే చెప్పడం జరుగుతుంది. సో హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ దిస్ ఆర్గనైజేషన్ నోన్ యాజ్ IAEA. Iran has amassed even more uranium, says United Nations watchdog. ఏ పేపర్లోకి వస్తుందమ్మా, GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం దీన్ని కవర్ చేసుకోవాలి. ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ has reported a significant increase in the Iran's stockpile of enriched uranium, raising concerns over nuclear proliferation risks and diplomatic tensions with that of United States of America. So there was one important deal called as JCPOA. మరలా ఇప్పుడు ఏవైనా విషయాలు పాతవైపోయాయి ఇవి అడగకూడదు అనేటువంటిది ఏ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ దీని గురించి అడిగారు మనకి. సో ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్లో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి దేన్ని కనెక్ట్ చేస్తుంది అంటూ మనకైతే కనుక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇలా ల్యాండ్ మార్క్ థింగ్స్ అనేటువంటివి మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అండ్ వన్ సచ్ థింగే ఈ JCPOA అనేటువంటిది కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ న్యూక్లియర్ డీల్. బిట్వీన్ ఇరాన్ అండ్ P5+1 కంట్రీస్. ఏంటి JCPOA అంటే అర్థం, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి మనకు పిలుస్తారనమాట. జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి. యాజ్ ఆఫ్ ఇరాన్ హ్యాస్ amassed around 408 kg of uranium which is enriched up to 60%. ద మొమెంట్ దీనిని 90%కి మనకి ఇంక్రీజ్ చేస్తే కనుక దెన్ దట్స్ ఎ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దేనికి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్ని మనకైతే కనుక తయారు చేయడం గురించి. ఇది ఇక్కడ రాశారు చూడండి. ఎన్రిచ్మెంట్ టు 60% ఈజ్ జస్ట్ బిలో ద వెపన్స్ గ్రేడ్ లెవెల్ విచ్ ఈస్ 90%. So thereby now intensifying the global concerns. Yes, now here we are expected to know about the important body that is known as IAEA గురించి మనం మాట్లాడుకోవాలి. IAEA అనేటువంటి బాడీ గురించి కూడా లాస్ట్ టైం మనకు ఒకసారి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇది మనకి 1956లో IAEA స్టాట్యూట్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయబడ్డ బాడీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేటువంటిది. వియన్నా ఆస్ట్రియాలో మనకి హెడ్ క్వార్టర్డ్ అయ్యి ఉందండి. ఎస్, సో statute was approved in 1956 and come into force in 1957. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వియన్నా ఆస్ట్రియాలో మనకి అయితే కనుక ఉన్నాయి. అరౌండ్ 178 కంట్రీస్ అయితే కనుక దీంట్లో మెంబర్స్. ఇండియా IAEAలో మెంబర్ అండి. ఎస్, ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ IAEA. దీనిని ఆటమ్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అని కూడా మనకి పిలుస్తారు విత్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సిస్టమ్. ఇది పీస్ఫుల్ యూస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ గురించి మనకి ఏంటి అని అంటే వర్క్ చేస్తుంటుంది. పీస్ఫుల్ యూసేజ్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ. ఎందుకంటే
ఏంటంటే ఈ న్యూక్లియర్ ఎనర్జీని మనము పీస్ఫుల్ పర్పసెస్కి ఉపయోగించవచ్చు. అండ్ అలాగనే మనం ఏంటంటే మిలిటరీ పర్పస్ అంటే న్యూక్లియర్ వెపన్స్ అవి కూడా తయారు చేయడానికి కూడా మనకు ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ IAEA అనే బాడీ మనకి ఏం చేస్తుంది? ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఏ వాచ్ డాగ్ అని పిలుస్తాం మనం. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ వాచ్ డాగ్. ఎవ్వరూ కూడా మనకి ఏంటంటే ఎటువంటి న్యూక్లియర్ వెపన్స్ అవి కూడా ఇది చేయకుండా చూసుకునేటువంటి బాడీ మనకిది. ఇట్ ఈస్ అన్ అటానమస్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ దట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ అండ్ ఇది UNGA అండ్ UN సెక్యూరిటీ కౌన్సిల్కి మనకైతే కనుక రిపోర్ట్ చేస్తుంది. దీని యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. మొదటిది ఏంటంటే జనరల్ కాన్ఫరెన్స్ అంటారు, రెండోది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అండ్ దెన్ ద థర్డ్ టైం వచ్చేసి సెక్రటేరియట్. ఈ సెక్రటేరియట్ అనేటువంటిది మామూలుగా యునైటెడ్ నేషన్స్కి సెక్రటేరియట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. డైలీ ఆపరేషన్స్ ఆఫ్ IAEA మనకైతే కనుక హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ హెడెడ్ బై డైరెక్టర్ జనరల్ అండి. ఎస్, దెన్ అలాగే ఈ యొక్క సేఫ్ గార్డ్స్ని అప్రూవ్ చేయడానికి, బడ్జెట్స్ని అప్రూవ్ చేయడానికి, డైరెక్టర్ జనరల్ని అప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా చూసుకునేటువంటిది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మనకి చూసుకుంటారు. అండ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి జనరల్ కాన్ఫరెన్స్ వేర్ ఇట్స్ అన్ యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ఆల్ ద మెంబర్ కంట్రీస్ టు సెట్ ద పాలసీస్. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనకి అర్థం కావాల్సినటువంటివి. సో ఏం చేస్తుంది ఇది? ఇట్ విల్ ప్రమోట్ సేఫ్, సెక్యూర్ అండ్ పీస్ఫుల్ యూసేజ్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందాకనే మనం అనుకున్నాం కదా, న్యూక్లియర్ టెక్నాలజీని ఏ దేశం కూడా మిస్యూజ్ చేసే విధంగా కాకుండా అది ప్రివెంట్ చేస్తుంది. అండ్ అలాగే సేఫ్, సెక్యూర్ అండ్ పీస్ఫుల్ యూసేజ్ని మనకైతే కనుక ప్రమోట్ చేయడము. ఏ విధంగా చేస్తారు? ఎప్పటికప్పుడు మానిటర్ చేయడము, ఆన్ సైట్ ఇన్స్పెక్షన్స్, డేటా అనాలిసిస్ క్యారీ అవుట్ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పీస్ఫుల్ యూసేజ్ని మళ్ళీ మనకి ప్రమోట్ చేయబడడం జరుగుతుందండి. అండ్ నాట్ ఓన్లీ దాట్, దేశాలకి ఎప్పటికప్పుడు అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు, న్యూక్లియర్ ఎమర్జెన్సీస్ని హ్యాండిల్ చేయడము అండ్ సైంటిఫిక్ కొలాబరేషన్ని పెంచడం గురించి, ప్రమోట్ చేయడం గురించి ఫర్దర్గా అక్కడ కూడా మనకి IAEA చాలా క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తుంది. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. మనకి డిస్కస్ ద రోల్ ఆఫ్ IAEA ఇన్ ఎన్ష్యూరింగ్ ద న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ in light of the Iran uranium enrichment case. Evaluate its effectiveness can be a potential mains question that you can expect over this particular thing. Yes, so this is what is the next important article. And moving on to that of the next one. Moving on to the next important article. More than 1,100 migrants 1100 migrants crossed the British Channel on Saturday అంటూ మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. సో వేర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ దిస్ ఇంగ్లీష్ ఛానల్ గురించి మనం అయితే కనుక స్టడీ చేయాలన్నమాట. ఇది మనకి GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం అయితే కనుక దీనిని స్టడీ చేయాలి. ఓవర్ 1,100 migrants crossed the English Channel to the UK in a single day, marking a record number for 2025 and raising the concerns about border control and as well as humanitarian issues. మనకి ఈవెన్ నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ కెనరీ ఐలాండ్స్ అని చెప్పేసి ఉంటాయి మనకి, అక్కడ కూడా మనకి ఈ విధంగా విపరీతమైనటువంటి మైగ్రెంట్ పాపులేషన్ అనేటువంటిది మనకైతే కనుక ఉంటారు మనకి. ఎస్, ఇది మనం డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం అయితే డిస్కస్ చేయబడడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్. సో వేర్ హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ దిస్ ఇంగ్లీష్ ఛానల్ గురించి మనకైతే తెలియాలండి. సో ఇంగ్లీష్ ఛానల్ అనేటువంటిది, ఇఫ్ యూ సీ ది రిప్రజెంటేషనల్ ఇమేజ్ మ్యాప్ చూసుకుంటే కనుక మనకి దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంగ్లీష్ ఛానల్. ఇది మనకి which is between, సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ మనకి ఏంటి అని అంటే చూడండి, ఇది నార్త్ సీ తోటి మనకి కనెక్ట్ అయి ఉంటుంది త్రూ సంథింగ్ కాల్డ్ యాజ్ స్ట్రైట్ ఆఫ్ దోవర్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకి. ఇది ఇలా ఏవైతే న్యూస్లో ఉంటాయో మనకి వాటి నుంచి మనకి క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ నారో ఆర్మ్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంగ్లీష్ ఛానల్ అని చెప్పేసి ఇస్తారు మనకి. ఒక పక్కన మనకి UK ఉంటుంది, మరొక పక్కన మనకైతే కనుక ఫ్రాన్స్ అయితే కనుక ఉంటుందండి. ఇట్ ఈస్ బిట్వీన్ దీస్ థింగ్స్. ఇట్ సెపరేట్స్ సదరన్ ఇంగ్లాండ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద నార్థరన్ ఫ్రాన్స్ తోటి మనకైతే కనుక సెపరేట్ చేస్తుంది. అండ్ అట్లాంటిక్ ఓషన్ టు ద నార్త్ సీ మనకైతే కనెక్ట్ చేస్తుంది వయా సంథింగ్ కాల్డ్ యాజ్ స్ట్రైట్ ఆఫ్ దోవర్. అలాగే ఇంపార్టెంట్ స్ట్రైట్స్ ఉంటాయి మనకి. ఎస్ అండి, మూవింగ్ ఆన్ ఫర్దర్ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిజియెస్ట్ షిప్పింగ్ లైన్స్ అనమాట మనకి ఇంగ్లీష్ ఛానల్ అనేటువంటిది, విచ్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 20% ఆఫ్ ద గ్లోబల్ మెరిటైమ్ ట్రేడ్ మనకి.
సో దెన్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. డిస్కస్ ద స్ట్రాటజిక్ అండ్ హ్యుమానిటేరియన్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద మైగ్రెంట్ క్రాసింగ్స్ త్రూ ఇంగ్లీష్ ఛానల్ అండ్ ద రెస్పాన్స్ ఆఫ్ యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్ కెన్ బి ఏ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు సో ద నో అబౌట్ అండి. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి. ఎస్ అండి, కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్. సో ద విచ్ మినిస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఐపీఆర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా? ప్రైమరీలీ ఐపీఆర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఏ పర్టికులర్ మినిస్ట్రీ అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మీకు ఆల్రెడీ డిపార్ట్మెంట్ తెలుసు, ఎవరు నోడల్ ఏజెన్సీ అనేటువంటిది. సో అది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలిసే ఉండుంటే కనుక ఇఫ్ యూ నో ద ఆన్సర్ హియర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్ ఇట్. సో నవ్ డైలీ యూ విల్ గెట్ దిస్ అనాలిసిస్ వీడియోస్ డైలీ మీకు అయితే కనుక వస్తాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఇంకా కాంప్రిహెన్సివ్గా కావాలి అనుకుంటే కనుక డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే కనుక సో మనం లైవ్లో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. సో వేర్ ద అదర్ ఇంపార్టెంట్ పేపర్స్ నుంచి లైక్ ఇండియన్ ఎక్స్ప్రెస్, మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అవన్నీ కూడా మనం అయితే అక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. Let's move on and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning and all the best. So the 2025 the prelims question paper is now a wake up call. So for the 2026 ki evaraithe kanaka prepare avutunnaro vallaki so kabatti stay focused and stay consistent and thank you so much. Let's meet again tomorrow. Bye bye.